హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ కీర్తిస్ వరల్డ్. పిల్లల కోసం, హస్బెండ్ కోసం రోజు ఏదో ఒక స్నాక్ మనం వెతకాల్సిందే కదా! రోజుకు ఒక వెరైటీ చేసి పెట్టాల్సిందే కదా! ఇది నేను కనిపెట్టానని చెప్పను కానీ పాత రెసిపీయే. కానీ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా! ఒకసారి చూద్దాం. ఒకటే పిండితో 2 డిష్‌లు, ఒకటి పిల్లలకి, ఒకటి హస్బెండ్‌కి. ఫినిష్. ఒక గిన్నె తీసుకొని దానిలో మైదా పిండి వేసి మీరు ఎంత స్వీట్ తింటారో దానికి తగ్గట్టుగా బెల్లాన్ని అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి. వాటర్ పోసుకొని మన దోశ పిండి బ్యాటర్ లాగా కలుపుకోవాలి. స్టవ్ మీద అట్ల పెనం పెట్టి ఆయిల్ వేసి అట్టులా వేసుకోవాలి. స్లోగా సిమ్లో పెట్టి కాల్చుకోవాలి. 2 వైపులా దోరగా కాల్చిన తర్వాత సర్వింగ్ ప్లేట్లో తీసుకుంటే స్వీట్ దోశ రెడీ. ఇది మా పిల్లలకంటే చాలా ఇష్టం. మా పిల్లల కన్నా మా హస్బెండ్కి చాలా ఇష్టం. స్వీట్ దోశకి కాంబినేషన్ ఏమీ అవసరం లేదు. ఈవినింగ్ టైం స్నాక్ లాగా ఇది చాలా బాగుంటుంది. ఓకే, నెక్స్ట్ టైప్ 2 దోశ చూసేద్దాం. ఒక గిన్నె తీసుకొని దానిలో మైదా పిండి, 1 స్పూన్ బియ్యం పిండి, తగినంత ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేయాలి ఆ 3 కలిసే వరకు. తర్వాత తగినంత వాటర్ పోసుకొని దాన్ని ఇలా కలుపుకున్నట్టే దోశ బ్యాటర్లో కలుపుకోవాలి. స్టవ్ మీద అట్ల పెనం పెట్టి ఒక దోశలా వేసుకోవాలి. దాని మీద కట్ చేసిన ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు వేసుకోవాలి. ఇంకా ఉంటే క్యారెట్ వేసుకోవచ్చు, టమోటా ముక్కలు ఇవన్నీ వేసుకోవచ్చు. మైదా పిండితో వేసిన దోశ అనేది లోపల వరకు కుక్ అవ్వడానికి టైం పడుతుంది. కాబట్టి సిమ్లో పెట్టుకొని స్లోగా 2 వైపులా దోరగా కాల్చుకోవాలి. అంతే, దోశ రెడీ. ఇది టిఫిన్‌లోకి చాలా బాగుంటుంది. టిఫిన్ టైంలో తింటే దీనికి కాంబినేషన్‌గా పల్లీ చట్నీ, టమాటో చట్నీ, ఎనీ చట్నీ బాగుంటుంది. సేమ్ ప్రాసెస్ గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు.